Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 13, verse 30. నేటి దినము మన ధ్యానము కొరకు సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం నుంచి తీసుకొనబడింది. Let us go up at once and possess it, for we are well able to overcome it. మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. We all know, because of the evil report brought by the 10 spies, ఈ 10 మంది వేగుల వారు ఏదైతే చెడు వార్తను తీసుకొచ్చినారో, and people are in fear. ప్రజలంతా కూడా భయములో ఉండినారు. Oh, the people of Canaan are going to kill us. అమ్మో, ఈ కానాను ప్రజలు ఇంకా మనల్ని చంపేస్తారన్నమాట. So the fear gripped their hearts. వారి హృదయం అంతా కూడా ఈ భయముతో నిండిపోయింది. But Numbers 13:30, it captures a crucial moment where Caleb, one of the 12 spies, speaks up in the midst of growing fear among the Israelites. అయితే ఈ సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనంలో గనుక మీరు గమనిస్తే, కాలేబు ఈ 12 మంది వేగుల వారిలో ఒక వ్యక్తి, ఆయన ఇశ్రాయేలీయుల కోసము మాట్లాడుతున్నది. ఇది మనం అందరము కూడా చూసి, అంటే శ్రద్ధగా చూడాల్సిన అంశంగా ఉంది. And after hearing the discouraging report from the other 10 spies about those mighty people in Canaan and the fortified cities, ఆ కానాను ఏదైతే ప్రాకారం చేయబడిన పట్టణంలో ఉన్న ఆ బలవంతులైన ప్రజల గురించి ఈ 10 మంది వేగుల వారు ఏదైతే చెప్పినారో ఆ వార్త వినిన తరువాత, the crowd began to lose hope. అక్కడున్న గుంపంతా కూడా అసలు నిరీక్షణ అంతా కోల్పోతుండినారు. But Caleb boldly interrupts and urging the people to have confidence and take action. కాలేబు ఆయన ఎంతో ధైర్యంగా జోక్యం చేసుకున్నాడు. అక్కడున్న ప్రజలందరినీ కూడా ఎంతో ధైర్యము వహించి వారు చేయవలసిన పని చేయబూనమని చెప్తూ ఉన్నాడు. He declares that they should go up and take possession of the land because they can certainly do it. ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు? నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, అంటే మనం ఖచ్చితంగా చేయగలము అని చెప్తూ ఉన్నాడు. Caleb's response reflects his unwavering trust in God's promise. దేవుని యొక్క వాగ్దానం మీద అసలు అచంచలమైన విశ్వాసం ఏదైతే ఉందో అది కాలేబు జీవితంలో మనం చూస్తాం. His words speaks of his courage to stand against the tide of fear and doubt spreading among the people. ఏదైతే భయంతోటి ఆ భయపు మబ్బుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ధైర్యపరచడానికి ఈ కాలేబు చెప్తున్న ఈ మాటలలో ఆ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు. At this point in Israel's journey, ఇశ్రాయేలు చేస్తున్న ప్రయాణంలో ఈ సమయంలో, ఈ సందర్భంలో the community was camped at Kadesh on the edge of the promised land. ఆ సమాజం అంతా కూడా ఆ వాగ్దానం చేయబడిన దేశం యొక్క ఆ నదీ తీరాన కాదేశులో అక్కడ ఆగినారు. And after years of wandering in the wilderness, వాళ్ళంతా అరణ్యంలో అంతవరకు తిరుగులాడుతున్న తర్వాత, and God had commanded them to take possession of Canaan. దేవుడు ఇంకా ఆ కానాను మీరు స్వాధీనపరచుకోండి అని ఆజ్ఞాపించినాడు. It is a land God has promised to their ancestors. వారి పితరులకు దేవుడు వాగ్దానం చేసిన దేశం అది. So the 12 spies had just returned from their mission to explore the land and to report back on its inhabitants and resources. ఆ దేశమునంతా వేగు చూసి అది ఎలాగుందో ఆ విషయాలని చెప్పడానికి ఈ 12 మంది వేగుల వారు కూడా ఆ పని ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భం ఇది. And while all the spies saw the land's potential, అక్కడున్న ఆ వేగుల వారు అందరూ కూడా ఆ దేశము ఎంత మంచి దేశం అని చూస్తున్నారో, but most of them were overwhelmed by fear because of the powerful enemies they had encountered. అయితే అక్కడ చూసిన ఆ బలవంతమైన ఆ శత్రువులు ఏదైతే ఉన్నారో వారిని చూసి చాలా మంది ఎంతో భయములో ఉండిపోయినారు. Caleb, however, focused on God's promise rather than the obstacles. అయితే ఇక్కడ ఉన్న అభ్యంతరాలుగా ఏదైతే భావిస్తున్నారో దానికంటే ఎక్కువగా కాలేబు దేవుని వాగ్దానం మీదే దృష్టించినాడు. And his words were a call to action and faith. ఆయన చెప్పిన ఈ మాటలు కనుక మీరు గమనిస్తే అది విశ్వాసంతో ఏ పనైతే చేయబూనాలో దానిని ప్రోత్సహిస్తున్న విషయం. His words reminding the people that God was able to deliver on his promises no matter the challenges. ఎటువంటి సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ఈ స్వాస్థ్యాన్ని మనకి ఇస్తాడు అన్న విషయాన్ని బయలుపరుస్తున్నాయి. So this verse today highlights the importance of faith in God's promises even when circumstances seem
overwhelming. పరిస్థితులన్నీ కూడా చాలా విపరీతంగా చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాగ్దానాలు మనం చేయబోయినప్పుడు మనం విజయం సాధించగలము అన్న మాటలే ఈ కాలేబు చెప్తున్న మాటల్లో చూడగలుగుతున్నాం. Caleb's bold statement reflects the heart that trusts God completely. దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం ఏంటో అటువంటి విషయాన్ని కాలేబు మాటల్లో మనం చూడగలుగుతున్నాం. And believing that what God promises he can and he will accomplish. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆయన వాటిని నెరవేర్చగల సామర్థ్యుడు అన్న సంగతిని గమనిస్తున్నాం. When we are facing with intimidating obstacles, this verse challenges us to choose faith over fear. మనల్ని ఎంతగానో కలవరపరుస్తున్న అభ్యంతరాలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఈ వాగ్దానము వాటన్నిటిని కూడా మనము జయించొచ్చు అని చెప్తుంది. We have to leave the fear and we have to have faith. మనము భయమును విడిచిపెట్టి విశ్వాసము కలిగి ఉండాలి. Caleb's confidence was not in his own strength. కాలేబు తన ధైర్యం అంతా కూడా తనకున్న శక్తిని బట్టి కాదు, but in God's ability to fulfill his word. దేవుడు తన మాటను నెరవేరుస్తాడు దానికి సమర్థుడు అన్న విశ్వాసాన్ని బట్టి. And his declaration is a powerful reminder that faith requires action. ఆయన చెప్తున్న ఈ మాటలు గనక మీరు గమనిస్తే విశ్వాసము ఉంటే మనం తప్పక ఆ పని పూనుకోవాలి అని చెప్తుంది. It is not enough to acknowledge God's promise. So God has promised like that, God has promised like this. It is not simply sufficient to acknowledge the promises. We must also be willing to step forward and take possession of what he has offered. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అవును ఇది నాకు దేవుడిచ్చిన వాగ్దానము అని చెప్పుకుంటూ ఉండడం కాదండి, ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు మనం కూడా ఒక అడుగు ముందుకేయాలి. And we have to take possession what God is offering us. దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో దానిని పొందుకోవడానికి నిలబడాలి. So today's verse is a dramatic turning point in the whole narrative. ఇక్కడ చెప్పబడిన వృత్తాంతం అంతటిలో కూడా నేటి దినపు వాగ్దానము చాలా మార్పు కలిగిస్తున్న సందర్భం. The tension in the story had been building as the spies described the intimidating inhabitants of Canaan. ఇక్కడ వేగుల వారు వచ్చి అక్కడ భయభ్రాంతులను చేస్తున్న ఆ కనాను దేశంలో ఆ బలవంతుల గురించి చెప్తున్నప్పుడు ఆ భయభ్రాంతులు పరుస్తున్న పరిస్థితిలో చెప్పబడిన మాట. And Caleb's interruption shifts the focus back to faith. అయితే ఈ కాలేబు చెప్పిన మాట ఆ భయాన్ని తీసి తిరిగి విశ్వాసాన్ని మీద దృష్టి ఉంచేటట్టుగా చేస్తుంది. All the people are now fear driven, but Caleb's words are totally contradicting have faith in God. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో భయభ్రాంతులుగా ఉన్నారు. అయితే కాలేబు మాటలు మాత్రము దేవుని మీద ధైర్యం ఉంచాలని చెప్తుంది. Oh, people are crying, people are shouting, people are weeping. ప్రజలంతా కూడా వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు కేకలు పెడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, రోదిస్తున్నారు. Here is a phrase written there. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి. What is that? ఏంటండి అది? Caleb silenced the people. కాలేబు ప్రజలను నిమ్మలపరచెను. నిమ్మలపరిచి. What does it mean? దాని అర్థం ఏంటండి? The phrase Caleb silenced the people emphasizes his role, a voice of reason and courage amid the raging panic. కాలేబు జనులను నిమ్మలపరిచినాడు అన్న ఆ మాట ఆ ప్రజలందరూ కూడా ఎంతో భయభ్రాంతులు గురి చేయబడి వాళ్ళు చేస్తున్న రోదన అంటే వాళ్ళ కేకలన్నీ కూడా ఆపడానికి చెప్పిన మాటలు. It is a voice of courage. అది ధైర్యపరిచే స్వరము. It is a simple yet confident statement, you see. చూడండి ఇదెంతో సరళమైన గాని బహు ధైర్యంతో చెప్పిన మాటలు. What he is telling? ఏమంటున్నాడు? We can certainly do it. మనము నిశ్చయముగా వెళ్ళుదుము. No doubt about it. దానికి ఇంకా అనుమానం లేదు. It stands in stark opposition to the overwhelming doubt of the crowd. అక్కడ ప్రజలందరూ కూడా ఎటువంటి అనుమానం కలిగి ఉన్నారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ధైర్యం కలిగించే మాటలు. It is highlighting the power of faith-filled leadership. ఒక విశ్వాసం మీదే ఆధారపడి ఉన్న ఒక నాయకుడు ఎంత ధైర్యంగా ఉంటాడో చూపిస్తుంది. Similar references we can see in the Bible. బైబిల్లో ఇటువంటి చాలా రెఫరెన్స్లు మనం చూడగలం. Joshua 14:6-12. యెహోషువ 14:6-12 వరకు. And Deuteronomy 1:36. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 36వ వచనము. And in the New Testament Philippians 4:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. Now, how can we apply this verse to today's Christian? అయితే ఈ వచనాన్ని
ప్రస్తుత దినపు క్రైస్తవులకి ఎలాగ How అన్వయించుకోవాలి? can, as a New Testament Christians, how can we apply the truths of this promise? నూతన నిబంధనలో ఉన్న క్రైస్తవులు ఇక్కడ పాత నిబంధనలో చెప్పబడిన ఈ మాటలను ఎలాగ అన్వయించుకోవాలి? So this verse serves as a powerful reminder to trust God's promises even when we face with overwhelming challenges. ఎంతో చాలా ప్రతికూలమైన సవాళ్లు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఈ వచనమే మనము వాటిని ఎదుర్కోగలము, ధైర్యంగా ఎదుర్కోగలము అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. Caleb's example teaches us that faith is not passive. ఇప్పుడు కాలేబు ఆయననే ఉదాహరణగా మాదిరిగా తీసుకుంటే విశ్వాసం అనేది అది ఏదో ఒట్టి చెప్పుకోవడానికే కాదు. It requires us to act boldly on what God has said. దేవుడు ఏదైతే చెప్పినాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యంగా అడుగు ముందుకేసి పని చేయాలి. Yeah, faith encourages you to jump into the field. విశ్వాసం అనేది మనము ఆ యుద్ధ రంగంలో దుంకేటట్టుగా చేస్తారు. If you read Hebrews 11th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే how many times by faith, by faith, by faith. విశ్వాసము ద్వారా విశ్వాసం బట్టి అని ఎన్నిసార్లు చూస్తున్నాం అక్కడ. So when fear and doubt threaten to paralyze us, భయము అలాగే doubt, అనుమానము ఎప్పుడైతే మనకు భయపెడుతూ ఉంటాయో, Caleb's words encourage us to step forward in faith. కాలేబు మాటలేమో విశ్వాసముతో మనము అడుగు ముందు వేయాలి అని Yeah, ధైర్యపరుస్తాయి. his words encourages us trusting that God is greater than any obstacle. ఈయన మాటలు మనల్ని ధైర్యంగా ఎలా ధైర్యపరుస్తున్నాయి అంటే దేవుని వాగ్దానాలు మనం చేపట్టడానికి ఆయన సమర్థమైన వాగ్దానాలు. This verse challenges believers to be like Caleb, confident in God's ability to fulfill his promises and willing to stand firm. దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు, దేవుడు మనల్ని స్థిరపరిచి నిలబెడతాడు అన్న మాటలు నమ్మడానికి కాలేబు చెప్పిన ఈ మాటలే మనల్ని ధైర్యపరిచేవిగా ఉన్నాయి. In your life, in my life also. మీ జీవితంలో గాని నా జీవితంలో గాని Even the other believers are overcome with fear. మిగతా విశ్వాసులందరూ కూడా వారు భయములో ఉన్నప్పుడు, All the Israelites were in fear. ఇశ్రాయేలీలందరూ కూడా వారు భయంతో They ఉండినారు. are crying. వాళ్ళు They ఏడుస్తుండినారు, are shouting. వారు They అరుస్తుండినారు, are shouting at Moses also. వాళ్ళు మోషే మీద కూడా అరుస్తుండినారు. Yeah, so at that time, ఆ సమయంలో only one man. ఒక్క మనుషుడే. Of course, Joshua is there. అక్కడ యెహోషువ కూడా ఉండినాడు. And here is a man who believed the promises of God. That is Moses is also there. అయితే ఇక్కడ వాగ్దానాలు ఏదైతే వాగ్దానాల మీద నమ్మిక ఉంచినాడు అలాగే మోషే కూడా ఉన్నాడు. But అయినప్పటికీ today's promise is from the mouth of Caleb. ఈ రోజు ఇవ్వబడిన వాగ్దానము ఇది కాలేబు చెప్పిన So మాట. when others are overcome with fear, if you are a true believer, yes, stand firm on the promises of God. ఇతరులందరూ కూడా భయముతోటి నిండిపోయి ఉన్నప్పుడు మీరు గనుక నిజమైన విశ్వాసి అయితే దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేపట్టుకొని ధైర్యంగా నిలబడండి. So this verse reflects God's loving nature in his desire for his people to trust him completely. ఆ దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి, సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి అని చెప్పడానికి ఈ వాగ్దానము దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో అది మనకి చూపిస్తుంది. God had already promised the land of Israel, and Caleb's faith shows his deep understanding of God's love. దేవుడు ఈ కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకి ముందుగానే వాగ్దానం చేసినాడు. కాలేబు చెప్పిన మాటలు దేవుని యొక్క ప్రేమని ఈయన ఎంత లోతుగా అర్థం చేసుకున్నాడో మనకి వివరిస్తుంది. God's love is seen in his willingness to lead his people into a good land. దేవుని యొక్క ప్రేమ ఈ కాలేబు ఈ ప్రజలందరినీ కూడా ఆ మంచి దేశంలోనికి ఎలాగ తోడుకొని పోవాలో ఆ విషయాన్ని చూపిస్తుంది. Yeah, challenges also will be there. సవాళ్ళు కూడా ఉంటాయి. So Caleb's confidence was not just in God's power, but also in his loving intention to bless his people. దేవుడు కాలేబు God is యొక్క having loving intention to bless people. కాలేబు యొక్క ధైర్యం ఏంటి అంటే దేవుడిచ్చిన వాగ్దానం మాత్రమే కాదు, కానీ దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి తనకున్న ఆ తలంపు లేకపోతే ఆ ప్రేమ ఎటువంటిదో ఆయన అనుభవిస్తూ ఉండినాడు. Yeah, God's love invites us to trust him fully. దేవుని ప్రేమ ఆయనను మనము సంపూర్ణంగా విశ్వసించడానికి పిలుపునిస్తూ ఉంటుంది. Knowing that he wants the best for us and he will guide us through any challenge. మనకే శ్రేష్టమైనది ఇవ్వాలని ప్రతి సవాలు గుండా కూడా ఆయనని మన ధైర్యంగా నడిపిస్తాడు అని తెలుసుకున్న వారమే. And this verse connects to Lord Jesus Christ also. ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువారికి కూడా పోల్చి చూపిస్తుంది. Yeah, he consistently called his followers to have faith and not be afraid. ఎల్లప్పుడూ కూడా ఆయన శిష్యులను
మీరు విశ్వాసము కలిగి ఉండాలి, భయపడవద్దు అని చెప్తూ ఉండినాడు. Just as Caleb urged Israelites to take possession of the land, Jesus invites us to step into the life God has promised, free from fear. కాలేబు ఇశ్రాయేలుని ధైర్యంగా ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ముందుకు రండి అని ఎలా అయితే చెప్పినాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని కూడా దేవుడు ఇచ్చే ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుకు రావాలని చెప్తూ ఉన్నాడు. Jesus Christ's victory over sin and death assures us that no obstacle is too great for God. పాపం మీద, మరణం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టి విజయాన్ని సాధించినాడో అది మన జీవితంలో కూడా ఏ అభ్యంతరమో ఆటం కూడా ఉండదు, దానిని మనం జయిస్తాము అని చెప్పడానికి సాదృశ్యం. In John 16:33, యోహాను సువార్త 16:33లో Jesus Christ is telling his disciples, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, take heart, be of good cheer, I have overcome the world. యోహాను సువార్త 16:33. 16:33. So 16:33. యోహాను సువార్త 13:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. Almost these words are looking like the words of Caleb's courage and confidence. చూడండి, ఈ మాటలు చూస్తే కాలేబు కూడా ఎంతో ధైర్యముతోటి ఏ మాటలైతే చెప్పినాడో అలాగే అనిపిస్తున్నాయి. So through Lord Jesus Christ, అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా we are empowered to face life's challenges with the assurance that God is with us and God is for us. దేవుడు మనతోటి ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్న స్థిర నిశ్చయతతోటి ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ మాటలు మనల్ని ధైర్యపరుస్తున్నాయి. Let us worship the Lord for that. దీని గురించి దేవుని మనం ఆరాధిద్దాం. Oh, let us may God bless you and me. దేవుడు మనలను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, when the whole congregation of Israel, O Lord, they were weeping and also doubting the promise of God to enter the promised land. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రభువా వారు ఏడుస్తూ వారు ఆ వాగ్దానపు దేశంలో ప్రవేశించే విషయం గురించి అనుమానిస్తూ ఉన్నప్పుడు, thank thee, O Lord, for the hero of faith, Caleb. ప్రభువా, విశ్వాసపు వీరుడు కాలేబును బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. He has not depended on his own power. తను తన స్వంత శక్తి మీద ఆధారపడలేదు. Because with his own eyes he also have seen those giants. ఎందుకంటే ఆయన కళ్ళతోటి ఆయన కూడా ఆ బలవంతులను చూసినాడు. All of them have seen the same giants. అందరూ కూడా ఆ దేశంలో ఉన్న ఆ బలవంతులను చూసినారు. But those 10 people, they depended on their own power. But Caleb depended on the power of thy promise. 10 మంది వేగులు వారి స్వంత శక్తి మీద ఆధారపడి భయపడినారు. అయితే కాలేబు మీ వాగ్దానం మీద ఆధారపడి ధైర్యంగా ఉండినాడు. What a difference, O Lord, in their response. ప్రభువా, వారి ప్రతిస్పందనలో ఎంత వ్యత్యాసం ఉంది. 10 people said, 10 మంది అన్నారు, we will become food to them because we are like grasshoppers. మనము వారికి భోజనం అయిపోతాము, ఆహారం అయిపోతామని అన్నారు. We are like grasshoppers before them. వారి కంటి ముందు మనం మిడతల మాదిరిగా ఉన్నామన్నారు. But Caleb said, అయితే కాలేబ్ అన్నాడు, if God be with us, we are going to win over them. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము వారిని జయిస్తాము. Grant the needed faith, O Lord, to win over fears in our lives. మా జీవితాలలో ప్రతి భయము మీద కూడా మేము విజయం పొందులాగున మాలో కూడా అటు విశ్వాసాన్ని అనుగ్రహించండి. We thank thee for 1 John 4:5-4. బాబా, యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:4. 5వ అధ్యాయం 4వ వచనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. We can overcome the world with faith. ప్రభువా, విశ్వాసముతో లోకాన్ని మేము జయిస్తాం. O Lord, thank thee for John 16:33. ప్రభువా, యోహాను సువార్త 16:33ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Guide us throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరే మమ్మల్ని నడిపించండి. Lord, we are weak people. ప్రభువా, మేము బలహీనులము. But grant us the needed grace to exercise a strong faith. ప్రభువా, బలమైన విశ్వాసాన్ని మేము అభ్యసించులాగున అట్టి కృపా సహాయం మాకు అనుగ్రహించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. ఈ మా ప్రార్థన శక్తివంతమైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.